మీరన్నారు మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెప్తుంది. చెమట నీరు చిందగా నుదుటి రాత మార్చుకో, మార్చలేనిదేదీ లేదని గుర్తుంచుకో. పిడికిలే బిగించగా చేతి గీత మార్చుకో, మారిపోని కథలే లేవని గమనించుకో. తోచినట్టుగా అందరి రాతలు బ్రహ్మే రాస్తారు, నచ్చినట్టుగా నీ తల రాతని నువ్వే రాయాలి. శాస్త్రి గారు అనేవారు, ఏమయ్యా నీకెంత తెగింపయ్యా, అంటే బ్రహ్మ రాసిన రాతను కూడా నువ్వు మారుస్తావా? ఆవేశం, దూకుడు, కుర్రతనం. తోచినట్టుగా అందరి రాతను బ్రహ్మే రాస్తాడు, నచ్చినట్టుగా నీ తల రాతను నువ్వే రాయాలి. నీ ధైర్యాన్ని దర్శించి దైవాలే తలదిల్చగా, నీ అడుగుల్లో గుడి కట్టి స్వర్గాలే తరించగా, నీ సంకల్పానికి ఆ విధి సైతం చేతులెత్తాలి. అంతులేని చరితలకు ఆది నువ్వు కావాలి. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. ఎదిగే కొద్దీ ఒదిగే బుద్ధి ఉండాలి సార్. ఈ మధ్య కొంచెం ఈగోస్ కూడా ఎక్కువైనాయి సార్. ఈగో మీన్స్ ఎవ్రీథింగ్ గోస్ కదా సార్. ఈగో మీన్స్ ఎవ్రీథింగ్ గోస్. అదే అనే విషయానికి వస్తే ఒక 2 మాటలు ఉన్నాయి సార్. ఏంటంటే సముద్రుడు నదులను అడిగాడంట సార్, మీరు ఈ పెద్ద పెద్ద వరదలు వచ్చినప్పుడు కానీ ప్రవాహాలు వచ్చినప్పుడు కానీ ఉంటాయి కదా సార్, మీరు నా కడుపులో పెద్ద పెద్ద బండలు మహావృక్షాలు తెచ్చి తీస్తున్నారు కదా, ఈ చెత్తా చెదారాన్ని గడికి ఉంటాయి కదా సార్, గడ్డి ఇవన్నీ ఎందుకు తీసుకెళ్ళలేకపోతున్నారు అని అడిగితే మీరు ఇప్పుడు నదులు చెప్పినాయంట, నిజమే స్వామి మీరు చెప్పేది కరెక్టే, మేము మహాప్రవాహమే వస్తున్నప్పుడు ఇవి రొమ్మిస్తున్నాయంటే మేమని చెప్పి అందుకేం చేస్తున్నామంటే వేర్లతో కూకటి వేలతో సహా పెరికేస్తున్నాం. కానీ బండలు కూడా మాకు అడ్డొస్తున్నాయి కాబట్టి తెచ్చి మీ కడుపులో వేస్తున్నాం. కానీ తుంగ మొక్కల్ని గరికపోచల్ని ఏం చేయలేకపోతున్నాం, ఎందుకంటే మేము మహాప్రవాహమై వస్తున్నప్పుడు ఇవి వంగి మాకు ఒబీడియన్స్తో నమస్కారం పెడుతున్నాయంట. కాబట్టి ఒబీడియంట్గా ఉన్న వాళ్ళతో మేము పోమన్నారు. చూడండి సార్, ఒబీడియన్స్ వల్ల ఒక ప్రభుత్వ కార్యాలయానికి వెళ్ళినప్పుడు కానీ పెద్దవాళ్ళతో మాట్లాడేటప్పుడు కానీ మాటే కదా సార్. మరి మనం ఆ పరస్పర సహకారం లేనప్పుడే ఇన్ని ఇబ్బందులు వస్తున్నాయి సార్. ఇప్పుడు గతంలో 2 సైకిళ్ళు ఢీ కొంటే పాత రోజుల్లో సార్ 2 సైకిళ్ళు ఢీ కొన్నప్పుడు